G. Vishnu remix.
ఒకసారిగా ఇలా డాన్స్ గడపల్లో కిరణాలు
కన్యామణి నీకోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదా నిరి కంకేలా జావేలా సంకోచాలా జవని దిక్కాలు తిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి కొమ్మి కమ్మా చాలులు లేవా నీడలా కొమ్మి కమ్మా నీను వీడనీవా చుట్టెలా కొమ్మి కమ్మా చాలులు లేవా నీడలా కొమ్మి కమ్మా నీను వీడనీవా చుట్టెలా ప్రారంభమన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది ప్రారంభమన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి పై సత్తని ఖర్చు లేని అమ్మ గుడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది ప్రారంభమన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది వేల వేల ఖర్చులతో దూరవాల ముందు అమ్మా నాన్నల ప్రేమ వేలే ముద్దు వేల వేల ఖర్చులతో దూరవాల ముందు అమ్మా నాన్నల ప్రేమ వేలే ముద్దు ఆటోల్లో బస్సుల్లో కుక్కిలి ఎక్కిస్తూ ఆటోల్లో బస్సుల్లో కుక్కిలి ఎక్కిస్తూ ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు పద పద అరిరి పద 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 పోదాం సర్కారు బడికి పై సత్తని ఖర్చు లేని అమ్మ గుడికి పలక బలపాలు పాఠ్య పుస్తకాలు
అని వెళ్ళిపోచేస్తున్నాడు. చేతులు సంస్కారం ఉన్నది. కాలూరికి సరుకులు పుట్టించినాయి కదా అసలు ఏంటండి ఇంత అయిపోయినది గోలంపై ఆడుకుంటారా ఆడిపోతే నాలుగు వెళ్ళిపోయాడు ఏటైపోయాడు అని చూడుకున్నాడు ఆడిపోయిపోయింది అసలు అయితే ఇప్పుడు నన్ను ఏటన్నా నేసిరాకి పంపు మాట్లాడుతూ పంపొక్కేస్తారు మీ ఊళ్ళ ఓన్లే వేడి స్థానం వెలిసి వాళ్ళని తినద్దు కానీ ముందు నాకు గొప్ప క్లేస్ వస్తుందనియా. అయ్యో అసలు ఏంటి కాయడానికి యాదైపడదా వారం రోజుల నుంచి ఒక ముదురు కొడు కూడా వండదు కదా నువ్వు. అయితే నన్ను ఊరికే వద్దతున్నాను గాపు పంపు అయ్యో నచ్చిన నువ్వు భార్యని నన్ను ఈమని చెప్పు గ్యాస్ ఉండవు అయ్యా. కింద నీళ్ళు వచ్చినానయ్యా. ఏంటాడు ఏకనత్తడు కోత అయిపోయినదట అమాసుడు వచ్చి చేరుకోమన్నాడు. నాకు శ్రీకర్పంలో అయితే కానీ మనకి గీటెడ్ కాదు. ఈ చేతులు శ్రీవాసన భర్తలు గెచ్చేస్తున్నావు కదా పవర్ తగ్గిపోతుంది ఆడికి అర్థమైపోతుంది. రావడమయ్యా అల్లారిగో సింగ్ 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 మన ఎగర్తానా దగ్గర ఇంకా దాన్ని పట్టుకొచ్చివా. అబ్బా ఇదే సిద్ధం చేస్తాము కూడా చేయకుంటారు బాగుంటారు అనేసి మరి ఏంటడిగినా నీకు అసలు కొంటావు రంగు టీవీ కొనమంటే సరిపోతుంది కొనమంటావు. ఓన్లీ అన్య పాప వచ్చి నేను చేసుకున్న దగ్గర నుంచి పంపగిడితో పేటు ఉన్నది. ఆ జంకుతో సిటస్ పాడుకుంటూ తోటరా అన్యా అంత వేటు నచ్చిన లేకపోతే ఏంటన్యా రాబోయే కానానికి కాబోయే కానలు చేసినట్టు సింహాసన స్థనం మీద అనిసింది నొక్కేసి అడవులకు పారించిన కదేటి చేస్తారా అడవులోకి రావడానికి నాకు మాత్రం ఎక్కువ చెప్పి మనకు వాయిస్ మీద వెళ్ళిపోయి అలా అనకన్యా మన పక్క అబ్బా ముందు పక్కనది అయ్యో నచ్చిన ఇంట్లోకి వెళ్ళి బాగా కంటే అయ్యా ఇది కూడా అయ్యా నాకడే ఉన్నది పంచాలదా అయ్యా నేను వెళ్తానండి మరి నచ్చిన వెళ్తాను. నిజంగా మీ అన్ని జింకలు చంపకుండా కొత్తరంటావా? ఏ రోజున అన్ని ఏంటి అవులనుకున్నావో ఏటనుకున్నావో అన్నయ్యకి ఒకటే నోరు ఒకటే పంచే ఒకటే మంచం కాకపోతే జంకనాగా ఉన్నదనుకుని కుక్కల పట్టు తీసుకొస్తాడు మంచి నిజమేనయ్యో మన పొద్దుగాల చింతపండు సారు అనుకుని వంకాయలు కడిగి నీళ్ళు వచ్చుకుని అబ్బా మా బాగా ఎట్టేసాడు నాకు చేసుకున్నాడు. నచ్చనా మీ అన్ని గాల అర్థనాడు వచ్చి మా అన్నయ్య కుదిరిన ఎమ్మెల్యే సీట్ రాక ఆవిడ పిచ్చెక్కున్నాడు అంతే. ఇది మా ఆయన కొంటే మీ అన్ని వయసేనయ్యా బెగిరి చూడు ఎక్కడ మారుకోదినా ఏకటమేటయ్యా మీ అన్నికి ఏ తేలో జర్రు కుట్టి సుంటది
కౌకులెడుతున్నాడు. పురుగులు మా అన్నని కొట్టినట్టు వదినా అన్నయ్య దున్నపోసారి నువ్వే కదా చెప్పేసినావు. నాకు నా నీ తల్లి అడ్డారు చెప్తున్నాను. బేగెళ్తావా మీ అన్నని కాపాడతా లేదా? ఊరుకోవద్దునా అన్నయ్య భార్యని ప్రజలు కాపాడు కానీ అన్నయ్యని కాపాడు. నీ జిమ్మికి లాపి బేగెళ్తావా పొంద పట్టుకుని మార్చి మాతావా? అమ్మోయ్ పొలం లేకపోయినా పర్వాలేదు కానీ పక్కన ఉండడమా? అలాగైతే బేగెళ్ళు. అన్నీ నేను చూడు మరి కాపలేట్టినాడు కదా మరి. అన్ని కాపుగా ఉంటే నువ్వు కాపలా ఉంటావా? వెళ్తాను కానీ ఇలా చూడు ఇదిగో ఇల్లు గీత దాటి బయటకు వెళ్ళమాక. వెళ్తాను ఎవరో ఇంట్లోనే ఒలే ఓ చేత ఒలే ఓ చేత అమ్మాయి పేరెట్ పిలిచినాడంటే నాన్న రావణాసుని అర్థమైపోతుంది. అడుగు తిని వాళ్ళ పిలుస్తాను అప్రక దప్రక ఏ ఉద్యోగులు పీకిసిన రోజు కన్నా ఇవాళ ఏకంగా టచ్ సీట్ ఎక్కువైపోయిన ఆనందం ఎక్కువైపోయినది. ఇది కూడా బాబు వందం. ఇదే ఎనపడతారు తోని పావుడికి ఎంత దూరం ఇచ్చాడు. ఎంత దూరం ఇచ్చిన పెట్టి నన్ను కదలడానికి లేదు బాబు. ఏమి ఇయ్యాడు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నాయి పెట్టి కదలుకోవడానికి. తెచ్చి అది కాదు మన అస్త్రాగాడి ఇక్కడికి తీసినాడు. తమరే ఇలా వెళ్ళిపోవచ్చేది. మాటలు కూడా చెప్తుంది ఏంటా ఇది అధిపక్షం కానీ పక్క దేశం బాంబులు ఇచ్చిరేటి వచ్చి లేదు మన అస్త్రాగాడు బాణ పెట్టి ఇక్కడ గిట్టేసినాడు. ఏంటి నచ్చనాగడ ఇక్కడ బాణ పెట్టి గిరిగీసినాడా? ఇది నన్ను దాటినానంటే మర్చిపోగలను. ఏడు చేయలే ఏడు చేసిన చేత బయటకు రాదు కదా. ఆవిడ వచ్చేసిందర్రా. చూడు వెచ్చమైనందుకు మనసు ఉంటే ఇల్లుకి దాటి బయటకు వచ్చేయి. లేదయ్యా మన అస్త్రాగాడు ఒప్పుకోడు. అదేట చిన్నపిల్లడు జ్ఞానలాకి ఇడిచినాడే. లోపే ఉండమన్నాడయ్యా. ఏటి వస్తావా చేప పెట్టి మొత్తవా? అమ్మోయ్ కాపెట్టి గొడ్లో అయిపోతా. బెడ్లు కావాలంటే బయటకు వచ్చి వచ్చే. ఇదిగో ఎన్ని పట్టేసాని ఎవరో సత్రాడా చెయ్యొద్దు. ఎందుకో గేద్దని ఎలాగో గేద్ద బంగారంట చెల్లి సోపను గెలిపొచ్చి అయ్యో నచ్చిన తమ నూల్సినానండి నేను కట్టించుకున్నాడు బతిమాలితే ఆరు మనుషులు గుండికి ఇచ్చినట్టు ముగ్గు చెవులు తెంపించినాడు కదండి నచ్చినా కదే. ఆడేదో చెప్తే నా మీద గెలిపొచ్చినవేట్రా? అచ్చి అంటే నేటి నీ బాబుని పెళ్లి చేయడానికి స్వయంవారు ఎట్టించినాడు కదేటి. అయితే ఎట్టాడు అయితే ఏంటి? ఏటందవేటే అసెంబ్లీలో రాజకీయలాగా రోజుకో కోడి పెట్ట పాలావు తట్ట పెసర పూట బెల్లం పూట తీసి బాగా యాయ పెట్టేసి కండలు తిప్పినానొస్తే మా ఎత్తనకు పోనవా బాణం. మరి రావుడు మేము బాగుంటారు కాబట్టి ఎత్తేసాడు. ఆడి బలవాడు కూడిదా ఏంటి మా అందరూ ఎత్తనకు వస్తే పెద్ద ముక్కను బాణం చేయించి ఇచ్చినారు. మీ రావుడు కూడా రాకపోతే చిన్న రేపు ముక్క చుట్టేసి అలాగే ఇచ్చినాడు. ఆడెలగట్టాడు బలకొని ఇరిగిపోయినాడు. ఎవరో సినిమా వేసుకుని నాకు చెయ్యొద్దు. ఒగ్గినానికైతే వచ్చేసింది. ఒగ్గిపోతే మీ ఆయన వచ్చి ఓ మీ ఆయన వచ్చేస్తాడు. మా ఆయనతో బ్రహ్మాత్రం ఉన్నది. ఉన్నది మీ ఆయన కాడ బెమ్మత్రం నాక్కడ ఉన్నది బల్యం బరిస పూడిపోతాడు నా కొండిగా. నీకేం సెన్స్ చుట్టేసింది ఏంట్రా? చుట్టేసిందే సేనే చుట్టేసింది.
లేకపోతే 150 దేశంలో గొప్ప గొప్ప అందగట్లు ఉండడం ఏంటి, నా నీ వెనకంతా తిరగడం ఏంటి? ఏడు చేస్తాం మరి, అందాలు పోటీలు ఎట్టించి మంచి మంచి గుంటలు పోటీలు ఎట్టిన దాచేస్తారు. అందుకే ఇలా గెలిపొచ్చినాను. నీ కలిపి వెళ్ళిపోతారా చచ్చినోడా? అలాంటే పేరు కూడా వచ్చి హీరో అంటే చెప్పిపోతారా? నాకేటనుకున్నావే ఎన్ని అపార్ట్మెంట్లు కోరుకుంటాం. ఇదే ఇది చెంకొట్రవో పంకొట్రవో అని చాలా పేద తినేసింది. అదేం మా ఇద్దరు చెంకు నన్ను కొంటది కోచి సరిపోతుంది కడుపు మండిపోనదంటే అచ్చిల్ చేస్తా చూడు. ఆ కత్తి తీసి పొడి పొడిసాడు అని చచ్చిపోదంటే. అయ్యో నాతన మీ వదిలిన అడిగి సొమ్ము నిండా మట్టుకుతోట్రా అయ్యా. అయినయ్యా అని వదిన ఇంట్లో లేదు. ఏడు పల్లకున్నది అయినయ్యా. అని వదిన ఇంట్లో లేదు. పూర్వం చూసిన పెట్టరా? అంత చూసినానయ్యా. అయితే తెలిపోయినదే మన రావాల్సినదే వెనకాల తెలిపొచ్చినదేమో. అయ్యో నచ్చిన కొమ్ముడు పడదు ఏంటయ్యా. నేను దొమ్మత్రం కింద జంక చచ్చిపోనదా? అవును చచ్చిపోయిన జంక మాయమైపోయినదా? అంతే ఒకేలా రావణాసుడు గారు చోటుకెళ్ళిపోయాడు కదా. ఏంటి రావణాసుడా? అవునరా. నువ్వు నెట్టు స్వయంవరంగా ఆడుకోవడం వెళ్ళిపోచ్చేసాడు కదా. నా అదృష్టం బాగుండి అంతమంది రేపు నేను బాగా నన్ను పట్టుకోకుండా బలకమని ఇరిగిపోయినది. అది కూడా అప్పుడు నేను చేతి మీద కన్నేసాడురా. ఆడేమో మా అయితే చుట్టుకెళ్ళిపోయి ఉంటారా. ఏంటనియా మాయతో చుట్టుకెళ్ళిపోవడానికి వదిలేదు చిన్నపిల్లి ఏంటి? అయితే ఏంట్రా అదే వెళ్తుంది అంత వేటే అచ్చి నన్ను అలాగే లేదనియా. ఇప్పుడు ఏంటో నువ్వు చెప్పి పోలే అనియా. పోలేట్రా నా కళ్ళ వెళ్ళిపోయి నన్ను ఏడుస్తుంటే పోలే అంటవా? అయితే నానేంటి నా పేదతో కునుకుతాను. నా పేదలో వచ్చేసి నేను వెళ్ళిపోచ్చినేదా? ఏంటి నువ్వు ఊరికి వెళ్ళిపోచ్చేసినావేట్రా? మన గడువు తీరిపోకనే చిన్నేసు రాజిచ్చి కూడా వెళ్ళిపోచ్చేసినా. నువ్వు మట్టి తక్కువ వేటి పెద్దల పేరు వెళ్ళిపోచ్చేద్దని 14 ఏళ్ళు ఊరికి అడవులో తిరిగేసిన ఒక్కసారి రాజ్యం వెళ్ళిపోతే రోజుతున్నావు కదేంటి? నువ్వు ఒక్కడికి వెళ్ళిపోచ్చేస్తుంది రాజ్యం. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. ఎందుకు ఏకాంత వేళ చింతకే రానంది వేళ. ఏంటయ్యా కాస్త వెళ్ళిపోచ్చేసిన అడుగు పొలైపోవడం. అయ్యో అదేంటండి తమ టీవీ నగరాలు అమ్మేసినారు ఏంటి? అచ్చి లేదయ్యా మన టీవీలో ఒక గదికి ఇచ్చేసినాం. వాళ్ళకి నచ్చడం కూడా కూడను. ఎన్ని కట్టాలు వెళ్ళిపోచ్చినాయి తండ్రి. పోవట్లేదండి కట్టాలు కలకాలం ఉంటాయా? తమరు బ్యాంక్ ఎట్టుకోకండి. నా బ్యాంకెట్ ఉందయ్యా ఎలాగైనా ఉంటాను.
కానీ మీ అమ్మోరా అమ్ముడా ఏంటి స్వామి అమ్ముకోరు ఏంటి స్వామి మీ అమ్మోరా పంచాయతీ అది అడగరాడు ఎంతడు మీ అమ్మోని రాక్షసుడు రావణసుడు తెలుపురా ఏంటి నా ఉండగా రావణుడు వెళ్ళిపోతురా ఏట్రా వాగినావా అర్థం చేసుకుంటారు తండ్రి ఏట్రా మాట్లా అవును తండ్రి నా ఉండగా నా తల్లి సీతమ్మ నొట్టుకెళ్ళిపోతురా ఆ చెండు గుండెలేనిసి ఏంటోరా ఎవరెలా మాట్లాడుతుండ్రో చేసుకుని చాలా ఇబ్బంది పడిపోతున్నాను అంతే కదా నచ్చిన మేము వెళ్ళిపోయినది ఎవరికైనా మరి బ్యాంక్ అని ఉంటుంది మరి చిన్నం కోరిందని మా ఆయన వచ్చి మనం నొక్కేసినాను నొక్కేస్తూ లేకపోయినా నా సీత కోరిందని ఇంక రావడానికి కొట్టుకెళ్ళాను ఏటోరా కష్టమది నాకే పూచిస్తాయి ఏడవ తండ్రి పూజ చేస్తుంది తండ్రి ఏటున్నదిరా నవనలకి ఏడు చేయమంటావురా ఏడు చేయమని చెప్పండి నా బ్యాంక్ ఇచ్చింది అంత పని మాత్రం చేయకురాయి మీ అయ్యి ఆందేవుడు కోపడుతుంది మరి ఏడు చేయాలి చెప్తాండ్రి అమ్మో నెలకల్లయ్యా ఓ సందేనట్టండి ఓదని తేలిక ఒక్కిరా వాడికని మాయలు ఉన్నాయి ఆ మాయలు ఉన్నాయి దొంగలు ఏక తీసుకుంటానంటే తెగులు వచ్చిన కూడా గిలగలు లాడిపోతుంది కూడా తండ్రి నన్ను వెళ్తున్నాను నా రామేంద్రులే ఏం ఆంజనేయ అప్పుడు వెళ్ళిపోచ్చినావు మరి ఏమీ స్వామి అమ్మో నన్ను పోల్చలేకపోతే ఎలాగా అని అవునయ్యో అందుకే నాకు మెదడు తక్కువ నాకే నాకు అంటే టీవీలో తిరిగాడు కొన్ని ఒకటి వాళ్ళు ఇస్తామంటే విశ్వామిత్రుడు వచ్చినప్పుడు ఓటు చేతులతో పాపడు వంటికి ఆడికి ఇచ్చేసాడు ఇప్పుడు ఏడ్చేయడా ఏడ్చేస్తే నాకు అదేదయ్యా తండ్రి ఏటిలో వచ్చి కొడుతుంది అయ్యే వచ్చింది తండ్రి ఇది పట్టుకెళ్ళి తండ్రి ఇది పట్టుకెళ్ళి అమ్మూరు పోలిస్తుంది ఏంటండి ఎంత గొప్ప వాసన వెళ్తున్నాను తండ్రి నాన్న వెళ్తున్నాను తండ్రి అలా చెట్టు కింద ఎవరో తలదూకోకుండా కూకోరు ఒకవేళ మా అమ్మోరు కాదు కదా మా అమ్మోరు అయితే తలదూకోకుండా కూకోరు కదా దగ్గరికి వెళ్ళి చూద్దామా అమ్మరు 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 నువ్వెవరా నువ్వు పోతినా కొన్నావు నన్ను ఆంజనేయ స్వామి అంటారమ్మా ఆంజనేయ స్వామియా అవునమ్మా అయితే ఏంట్రా ఏ చెప్పమంటారమ్మా అయ్యగారు స్టోరీ అంతా చెప్పిస్తున్నారు ఏడు చేసరికి గలసీలు వెళ్ళిపోచ్చినదమ్మా కట్టాలన్నీ తమరికి వెళ్ళిపోచ్చినాయి తల్లి అయ్యగారు అన్నం లేక తిండి లేక ఆహారం లేక భోజనం లేక ఇబ్బంది పడుతుంటే నచ్చిన గారికి బట్టలు లేక గుడ్డలు లేక వస్త్రాలు లేక పీతాంబరం లేక బెంకెట్టించుకున్నారమ్మా అయినా తమరి కోసం ఎక్కకుంటున్నారమ్మా ఇన్ని చోట్లు తిరిగారు కాంచి నన్ను ఒప్పించానమ్మా తమరు తోలుకొచ్చి నన్ను ఇక్కడ పంపించారమ్మా అని ఎదుగుతున్నాను తల్లి ఎవరా నీ చిమ్మికులు నాకు తెలవనుకున్నావా ఓ రాక్షసుడా నీ వెన్నేసలేసా నా మటుకి మార్చుకోవచ్చు అచ్చే నేను రామరాజుని కాదమ్మా నేను ఆంజనేయ స్వామిని ఓ తెచ్చినాడా నీచే మడుకోను వెళ్తావా నీమంటావా అయ్యా నేను రామరాజుని కాదమ్మా నేను చెప్పే చెవిలేటండి ఒరే నువ్వు ఎన్ని మాయ మాట్లాడినా నోటి మొట్టుకు మానేవు మా అమ్మ బూడేతో చెప్పానంట బూడే ఏటమ్మా ఈ ఏడవతం గొప్పసేగాకు వచ్చింది శుభ్రం కాపురం చేసిన మొగుళ్ళు నొక్కేస్తారు మా మాటలు వెళ్ళిపోతారు ఏటే మనుషులు ఏమే ఓపుతున్నావు అమ్మో లోకం తీసి చెప్పినండి తమరి కోసం కాదు మనుషుల గురించి కోర్టు చెప్తే ఎంత అనుకున్నావా ఏంట్రమ్మా ఇంటి ఇల్లు తెప్పలేందుకట మామిడి ప్లేట్రా కాకమారేటమ్మా శుభ్రం తొంగున్న మనిషిని చెగొట్టుకొని రమ్మన్నారు అరే ఇంట్లో మగవాళ్ళు ఉంటేనే ఆడవాళ్ళకి నచ్చలేదు అలాంటి అంత అడుగులో చిన్నకుండా నచ్చనకుండా కూడా తోలేసావు
అయితే ఏంటి జంక నడిపినప్పుడు తప్పేంటి? తప్పని ఒప్పుకుంటే ఆడదు కాదురా అన్నాడు మా అయ్య. ఆడ తప్పులు ఒప్పుకోరంటావా? అయ్యా పూర్వం కాలంలో ఆడదా రాజు వెళ్ళేటప్పుడు ఓ నీకెందుకే యుద్ధాలంటే అనుకుంటే పంతాలకు యుద్ధాలు అడిగి ఎవరు కాకుండా అయిపోనరా. ఏంట్రా ఆడని తిప్పడానికి వచ్చావేంటి? అయ్యే లేదమ్మా నానే ఆంజనేయ స్వామి అంటే నమ్ముకుంటున్నా కదా అందుకే చిన్న పాట ఎత్తిసినాడు అంతే. కోసమే సోమేశ్వర వేసిన నన్ను మట్టు పప్పనేవు. అయ్యో ఇదే తల్లి దొరక తిరిగి నాన్న ఇక్కడ దొరికినాడు కదని సంతోషం తమరేటే ఇలా దొక్క పెట్టేస్తారు. చచ్చినోడా హాయిగా కాపురం చేసుకుంటాను కనికరం లేకుండా మా ఆయన ఇంకా లేనప్పుడు ఒట్టుకొచ్చేసినావు. అమ్మదాన్ని నాకదమ్మా ఒట్టుకొచ్చేసింది. ఓ దేవుడు ఇప్పుడు ఏడు చేయాలి. అయ్యో అమ్మరు 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 తమ అమ్మరు తమ గుర్తుపట్టడానికి అయ్యో సగం తీసిన పుట్ట సింగం తీసిచ్చాడమ్మా. ఇదిగోటి ఇది నా రావుడిదే మా ఆయనదే. ఆయన ఎప్పుడు సగం తీసిన బుట్టసేమో బాగా నదిలి నాకు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నాకు బుట్ట తీసేస్తాను. ఉన్నదా? లేదమ్మా మా మచ్చిగా నీకు అనిపించినాను. ఎలా రమ్మంటావా అన్నయ్య? నన్ను రానేను నా రామ్మ ఎన్నైనా నట్టుకెళ్ళాలి అంతేగాని పూలు అంటే నన్ను రాను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అలాగనకనమ్మా తమ రాకపోతే చాలా నష్టం అమ్మా. ఏదైనా నన్ను రాను నా రావడమా వచ్చేనా నట్టుకెళ్ళాలి. తల్లే ఓడెవరాడు సింహాసంలో సీకు తినేవాళ్ళగా నువ్వేట్రా రావణాసుడే నానేట్రా ఆంజనేయ స్వామి. నువ్వేట్రా తోక ఏంటి చేతను అడ్డుకోనందుకు వచ్చినావేట్రా? నువ్వు అడ్డుకుంటే పొరపత్రులు చెల్లుకో ఏట్రా నీ రావుడు భయం నిన్ను పంపించాడు. ఆంజనేయ చూసినావా మా ఆయన్ని అంశంగా చూస్తున్నాడు. బేగెల్లా బాధమ్మను ఆహరాని ఒకసారి కొనుక్కోలేదు నీ మెల్ల తాలిగేటతను ఓ సాప్ పెట్టిన చెయ్యి ఎక్కువగా ఉండుదల్లి నాన్న వెళ్ళిపోయి అయ్యగా నొట్టుకొచ్చేస్తున్నా. ఏ చేతనికి మంచి పడ్డ ఆడకాడేటున్నది చెత్త చెదరం అలమగడ్డి నా కాడ చూసినావా? ఎన్ని అపార్ట్మెంట్లు ఎన్ని భవంతులు ఎన్ని క్వార్టర్స్ ఎన్ని కంపెనీలు ఎన్ని కార్లు ఎంతమంది పనులు ఎన్ని నగలు ఎన్ని విమానాలు. అసలు అమెరికానే నాకైనా రారాజుని కదే. పిచ్చిదానా నీకు తెలదు అనుకుంటాను. రాబోయే ద్వాపర యుగంలో ఒక్కొక్కడికి 6 పిల్లలు ఉంటారే అలాగే కలియుగంలో కూడా 6 మగోళ్ళకి ఒకటే పిల్లం ఉంటది. కలియుగం దాకా ఎందుకని ముందే నీకు ఆ ఛాన్స్ చూసుకో. ఓం రాంబాయ నమః. గుండెల్లో తిప్పించినా కదరా గుండెల్లో తిప్పించినారా. నాయనే గెలిచిందిరా నాయనే గెలిచింది. నానే చచ్చిపోనరా నానే చచ్చిపోనరా. గల్లు
అంత నిల్చండి Girls, no dangal, celebrate the Pongal. ఆకు చాటు పిండ తడిస్తే ఆకు చాటు పిండ తడిస్తే కోకమాటు పిల్ల తడిస్తే ఆకు చాటు పిండ తడిస్తే కోకమాటు పిల్ల తడిస్తే ఆకాశ గంగొచ్చింది రంగాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని విడిపెట్టింది అరే సుఖు భావనారే సుఖు లాగు అరే 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 నీ తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 పండిస్తే
ఆపేస్తే నిమ్మకూరు రోడ్డు గదిని వస్తే నిడుమోలు నాకు గడ ఆపేస్తే ఏలిగేస్తే కాలిగేస్తే ఏలిగేసి ముద్దిచ్చి పోవేమే పజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే అరెరరే ముద్దిచ్చి పోవేమే పజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నానా త్వరగా రా నాన్నా, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరే పర్లే డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ పూకిరిలో మురిసే కూచిపూడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి నేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా చేయాలి. గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూకిరిలో మురిసే కూచిపూ. చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవు. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రివి నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నుల్లో ఒంగింటే ఆ చూపులు కావలి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవరు బదులుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలోని తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు. జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. పొరపడినా
పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోలేదు వచ్చేదాకా. లేకు నాన్న, నాకు జాబ్ వచ్చిందన్న, మనం హ్యాపీగా బతికేచ్చు నాన్న. నాన్న లేకు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లేకు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. కోరింటా కెట్టుకున్న సందా మామవే, గోదావరి గట్టు మీద రామసలకవే. కోరింటా కెట్టుకున్న సందా మామవే, ఊరంతా చూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే. ఆరాధాలన్నీ చేరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడబెట్టువే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగలు చేశావే. కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఎక్కాగే డాబాలు. హే గోదావరి గట్టు మీద రామసలకవే, గోంట కట్టుకున్న సందమామావే. వచ్చేనా
నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులుకనే లారా నీ చెంత కట్టుకున్న సందమామనే లారా గాజువాక జిల్లామే గాజులో లంగాడా గాజువాక జిల్లామే గాజులో లంగాడా గాజువాక